మొన్న జరిగిన ఫైట్లో బాక్సర్ మైక్ టైసన్ ఓటమి పాలయ్యాడు. యూట్యూబర్ జేక్ పాల్తో జరిగిన పోరులో 74-78 తేడాతో పరాజయాన్ని చవిచూశాడు. అయితే ఈ ఓటమి తర్వాత ఆంగ్ల మీడియా టైసన్ జీవితానికి సంబంధించి రకరకాల కథనాలను ప్రచురించటం మొదలుపెట్టింది. అందులో అత్యంత ఆసక్తికరమైనది టైసన్ క్రూర మృగాలతో పోరాటం చేయటం. యువకుడిగా ఉన్నప్పుడు టైసన్ ఒక పెద్ద గొరిల్లాతో పోరాటం చేశాడు. ఈ విషయాన్ని ఇండిపెండెంట్ అనే పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. టైసన్ ఆ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ అదే విషయాన్ని వెల్లడించాడు. టైసన్ యువకుడిగా ఉన్నప్పుడు 1980 కాలంలో ఒకసారి తన భార్యతో కలిసి న్యూయార్కు వెళ్లాడు. అక్కడ జూను సందర్శించాడు. ఆ సమయంలో జూ మూసివేసి ఉంది. వచ్చింది టైసన్ కావటంతో అతడి కోసం సిబ్బంది ప్రత్యేకంగా జూను తెరిచారు. ఆ సమయంలో జూలో అతిపెద్ద సిల్వర్ బ్యాక్ గొరిల్లా తోటి జంతువులను వేధించటం మొదలుపెట్టింది. అది టైసన్ చూశాడు. తోటి జంతువులను అది వేధించటాన్ని టైసన్ తట్టుకోలేకపోయాడు. వెంటనే గొరిల్లాతో తలపడాలని నిర్ణయించుకున్నాడు. $10,000 ఇస్తానని జూ కీపర్కు చెప్పి దానితో పోరాడాలని భావించాడు. దానికి జూ కీపర్ ఒప్పుకోలేదు. ఇదే విషయాన్ని ఇప్పుడు వైరల్ చేస్తున్నారు.